ఫ్రెండ్స్, సెన్సస్ అంటే జనాభా లెక్కింపు. ఈ భూమి మీద ఎంతోమంది మనుషులు జీవిస్తున్నారు. అయితే మన భారతదేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు? ముందు సెన్సస్తో పోల్చుకుంటే ఇప్పుడు మన జనాభా పెరిగిందా లేక తగ్గిందా? అలాగే మన ప్రపంచ జనాభా ప్రస్తుతం ఎంత ఉంది? అసలు ఈ జనాభా లెక్క ఎలా చేస్తారు? ముందు సెన్సస్తో పోల్చుకుంటే ఇప్పటికి మన ప్రపంచ జనాభా పెరిగిందా లేక తగ్గిందా అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ జనాభా లెక్కలు అనేవి క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల క్రితమే జరిగాయి. అది ఎలాగంటే ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం సుమారు 6000 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం 3800 బీసీలో బాబిలోనియన్లు మొట్టమొదటిసారిగా ఈ జనాభా లెక్కలను నిర్వహించారు. అంటే ఈ జనాభా లెక్కల్లో జనాలను, పశువులను లెక్కించడం మరియు వస్తువుల పరిమాణాలను కొలవడంపై దృష్టి పెట్టారు. అలాగే క్రీస్తు పూర్వం 2500 ప్రాంతంలో ఈజిప్ట్లో, క్రీస్తు పూర్వం 1490 ప్రాంతంలో ఇజ్రాయెల్లో మరియు క్రీస్తు పూర్వం 550 ప్రాంతంలో చైనాలో ఈ జనాభా లెక్కలను నిర్వహించారు. అలాగే ఈ పురాతన రోమ్లో ప్రారంభమైన ఈ రోమన్ జనాభా లెక్కలు ఆ కాలంలో అత్యంత అభివృద్ధి చెందాయి. ఈ జనాభా లెక్కలు ఆ రోమన్ సామ్రాజ్య పరిపాలనలో కూడా కీలక పాత్ర పోషించాయి. అయితే మన ఈ ఆధునిక ప్రపంచంలో 1790లో యునైటెడ్ స్టేట్స్ మొట్టమొదటిసారిగా ఆధునిక జనాభా లెక్కలను నిర్వహించింది. ఇతర దేశాలు ముందుగానే జనాభా లెక్కలను కలిగి ఉన్నప్పటికీ 1790లో యునైటెడ్ స్టేట్స్ జరిపిన జనాభా లెక్కలను ఆ దేశ క్రమబద్ధమైన దేశవ్యాప్త విధానం మరియు అన్ని వ్యక్తులను చేర్చడం కారణంగా మొట్టమొదటి ఆధునిక జనాభా లెక్కలుగా పరిగణించారు. అయితే ఇలాగే ఈ దేశ జనాభా లెక్కలతో పాటు ప్రపంచ జనాభా లెక్కలు కూడా జరుగుతాయి. అది ఎలాగంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దీన్ని ఐక్యరాజ్య సమితి అని అంటారు. ఈ యుఎన్ఓ ముందుగా అన్ని దేశాలకు సెన్సస్ డేట్స్ను పంపిస్తుంది. దాని ద్వారా అన్ని దేశాలు వాటి జనాభా లెక్కలను జరుపుతాయి. దాని ప్రకారం ఈ యుఎన్ఓ ఒక్కొక్క దేశం యొక్క సెన్సస్ను అంటే జనాభా లెక్కలను సేకరించి ప్రపంచ జనాభా లెక్కలను అనౌన్స్ చేస్తుంది. అయితే మొట్టమొదటి ప్రపంచ జనాభా లెక్కలను యుఎన్ఓ 1804లో నిర్వహించగా అప్పటికి మన ప్రపంచ జనాభా 1 బిలియన్గా ఉంది. అంటే 100 కోట్లుగా ఉంది. అలాగే 123 సంవత్సరాల తర్వాత 1927లో రెండవ ప్రపంచ జనాభా లెక్కలు యుఎన్ఓ జరిపింది. అప్పటికి మన ప్రపంచ జనాభా 2 బిలియన్గా ఉంది. అంటే 200 కోట్లుగా ఉంది. అంతేకాదు 1960లో యుఎన్ఓ మళ్ళీ మూడవ ప్రపంచ జనాభా లెక్కలు జరిపింది. అప్పటికి మన ప్రపంచ జనాభా 3 బిలియన్ అంటే 300 కోట్లుగా ఉంది. అసలు నిజానికి ఈ యుఎన్ఓ ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి ఈ జనాభా లెక్కలు షెడ్యూల్ని రెడీ చేస్తుంది. కానీ కొన్ని దేశాలకి ఏవో కొన్ని అడ్డంకుల వల్ల ఈ జనాభా లెక్కలను చేపట్టడం కుదరదు. సో ఇలాగే ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జరగాల్సిన ఈ ప్రపంచ జనాభా లెక్కలు వాయిదా పడుతూ ఏదో కొన్ని సమయాల్లో సక్సెస్ఫుల్గా ఈ జనాభా లెక్కలు జరుగుతాయి. సో అలాగే 1804, 1927, 1960లో ఈ జనాభా లెక్కలు సక్సెస్ఫుల్గా జరిగాయి. అయితే ఇలాగే మన భారతదేశం కూడా 1881 నుండి ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి ఈ జనాభా లెక్కలను జరుగుతుంది. కానీ నిజానికి మన భారతదేశం 1872లోనే బ్రిటిష్ పాలనలో మొట్టమొదటి జనాభా లెక్కలను జరిపింది. అప్పటికి మన భారతదేశ జనాభా 206.2 బిలియన్లు అంటే 20,62,00,000గా ఉంది. అలాగే మన భారతదేశం 1881లో, 1891లో, 1901 ఇలా 2011 వరకు ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి కన్సిస్టెన్సీగా అంటే క్రమం తప్పకుండా ఈ సెన్సస్ను జరిపింది. కానీ 2011 తర్వాత 2021లో జరగాల్సిన ఈ జనాభా లెక్కలు కరోనా కారణంగా ఆలస్యమయ్యాయి. అది కాస్త 2027కి వాయిదా పడింది. అయితే 2027లో మళ్ళీ మన భారతదేశం 16వ జనాభా లెక్కలను జరగబోతుంది. అసలు నిజానికి షాకింగ్ విషయం ఏంటంటే 2027లో జరిగే ఈ జనాభా లెక్కల తర్వాత
మన భారతదేశం మొట్టమొదటి అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచే అవకాశం ఉందని యుఎన్ఓ వెల్లడించింది. ఎందుకంటే యుఎన్ఓ ప్రకారం 2025 జూలై 1 సెన్సస్ ప్రకారం మన భారతదేశ జనాభా అత్యధికంగా 148,38,65,525గా ఉంది. ఇది కాస్త 2027లో 150 కోట్లకు పైగా చేరుకునే అవకాశం ఉందని యుఎన్ఓ వెల్లడించింది. ఇది 2024లో అంచనా వేసిన సెన్సస్ కంటే 0.89% ఎక్కువని యుఎన్ఓ వెల్లడించింది. అయితే అలాగే 2025 సెన్సస్ ప్రకారం మన ప్రపంచ జనాభా 8 బిలియన్గా ఉంది, అంటే 800 కోట్లు. అలాగే 2025 చివరి నాటికి ఈ సంఖ్య 8.2 బిలియన్గా, అంటే 820 కోట్లుగా చేరుకునే అవకాశం ఉందని యుఎన్ఓ వెల్లడించింది. అంటే మన భారతదేశ జనాభా ఈ ప్రపంచ జనాభాలో 1/4 వంతు, అంటే పావు వంతులో ఉంది. అంటే ఎంత ఎక్కువగా జనాభా పెరుగుతుందో మీరే ఆలోచించండి. అసలు మన భారతదేశ జనాభా ఇంత ఎక్కువగా పెరగడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇండియాలో తగ్గుతున్న మరణాల రేటు, అంటే ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం లైక్ స్వచ్ఛ భారత్ మరియు పోషకాహారంలో మెరుగుదలలు వంటివి భారతదేశంలో మరణాల రేటును ఎక్కువగా తగ్గడానికి దారితీశాయి. అలాగే దానితో పాటు అధిక జనన రేటు వంటివి భారతదేశంలో అధిక జనాభా పెరుగుదలకు దారితీశాయి. అంటే మన భారతదేశం సెన్సస్ పరంగా చైనాను డామినేట్ చేసిందని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అలాగే భారతదేశంలో జనాభా పెరగడం మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో తెలియజేయండి. అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ మీద వీడియో కావాలో అనేది కూడా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.